ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం వందల మంది జీవితాల్ని చిన్నాభిన్నం చేసింది. ఆకాశమే హద్దుగా ఎగిరి లక్ష్యం దిశగా పయనించాలనుకున్న ఆశావాహుల్ని పొట్టన పెట్టుకుంది. జీవితంలో స్థిరపడాలని కొందరు, పై చదువుల కోసం ఇంకొందరు, మన దేశంలోని పర్యాటక స్థలాల్ని చూడటానికి వచ్చిన విదేశీయులు మరికొందరు. ఇలా ఎంతో మంది బతుకులు అర్ధాంతరంగా ముగ్గిపాలయ్యాయి. ప్రమాదంలో చనిపోయిన వారిది ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. చనిపోయిన వారి బంధువుల్ని ఏ ఒక్కరిని కదిలించినా గుండెలు బరువెక్కుతున్నాయి. తమ వారి కోసం చూసే ఎదురుచూపులు మామూలు జనాలకు కూడా కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తిరిగిరారని ఎలాగో తెలిసినా కనీసం చివరి చూపైనా దక్కుతుందా లేదా మాంసమూర్తిని చూడాల్సి వస్తుందా అన్న భయాన్ని కళ్ళతోనే తెలియచేస్తుంటే ఓదార్చడానికి కూడా మాటలు రావట్లేదు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణించారు. లండన్లో ఉన్న తన భార్య, కూతురు వద్దకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో సీఎం కుటుంబం కన్నీరు మున్నీరవుతుంది. లండన్లో స్థిరపడాలనుకున్న మరో డాక్టర్ కుటుంబం కూడా చివరకు విషాదంతో ముగిసింది. గత 6 ఏళ్లుగా లండన్లో పనిచేస్తున్న ప్రతీక్ జోషి భార్యాపిల్లలను కూడా అక్కడికే తీసుకెళ్లి స్థిరపడాలని ఇండియాకొచ్చాడు. ఆయన భార్య కోమి వ్యాస్ కూడా డాక్టరే. తన 3 పిల్లలు మాత్రం ఇండియాలో ఉంటుంది. అయితే 2 రోజుల క్రితమే భర్తతో పిల్లలతో పాటు కలిసి లండన్లో స్థిరపడాలనుకొని ఆమె ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఒక కూతురు, 2 కవలల కుమారులు ఉన్న ఆ దంపతులు విమాన ప్రయాణ సమయంలో ఓ ఫోటో తీసుకున్నారు. అదే వారి చివరి ఫోటోగా మారింది. అనుకోకుండా జరిగిన విమాన ప్రమాదంలో ఈ డాక్టర్ కుటుంబం దుర్మరణం పాలైంది. దీంతో వారి కళ కాలి వారితో పాటే బూడిదైపోయింది. ఇక మరో వ్యక్తి చనిపోయిన భార్య అస్థికల నిమజ్జనం కోసం వచ్చి ప్రమాదవశాత్తు తాను కూడా చనిపోయి పిల్లల్ని అనాథం చేశారు. అర్జున్ భాయ్ మనుభాయ్ పటోలి అనే వ్యక్తి లండన్లో భార్య, 2 పిల్లలతో గత కొన్నేళ్లుగా ఆనందంగా జీవితం గడిపారు. ఇటీవల అర్జున్ భార్య లండన్లో చనిపోవడంతో ఆమె చివరి కోరిక మేరకు అస్థికలను నిమజ్జనం చేయడానికి 2 పిల్లలను లండన్లోనే వదిలి స్వగ్రామానికి వచ్చారు. బంధువుల సమక్షంలో కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని లండన్కు తిరిగి పయనమయ్యారు. కానీ దురదృష్టవశాత్తు ఫ్లైట్ క్రాష్ అవ్వడంతో అర్జున్ మరణించారు. అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తల్లి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ పిల్లలు ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయి అనాథులయ్యారు. లండన్లో ఉన్న అర్జున్ భాయ్ పిల్లల భవిష్యత్తు గురించి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో వారి సంరక్షణ బాధ్యతలను ఎవరు తీసుకుంటారనే దానిపై చర్చిస్తున్నామని అర్జున్ బంధువు ఒకరు తెలిపారు. ఇక విమానం నడిపిన కెప్టెన్ సుమిత్ది మరొక విషాదగాథ. ఆయనకు 8200 గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఉంది. తండ్రి వయోభారంతో బాధపడుతూ ఉండడంతో సుమిత్ ఉద్యోగం మానేసి ఒంటరిగా ఉన్న తన తండ్రిని చూసుకోవాలని అనుకున్నాడు. ముంబైలోని పోవే ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్న తండ్రి వద్దకు ఇటీవల వెళ్లిన సుమిత్ త్వరలో ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటా నాన్న అని తన తండ్రికి మాటిచ్చారని, ఇంతలోనే ఘోరం జరిగిందని సన్నిహితులు వాపోయారు. ఇప్పుడు అతడి తండ్రి ఒంటరివాడయ్యాడని కన్నీరు మున్నీరయ్యారు. ఇక కూలిన విమానానికి ఫస్ట్ ఆఫీసర్గా వ్యవహరించిన క్లైవ్ కుండర్ కూడా 1100 గంటల పాటు విమానాలు నడిపిన అనుభవం ఉందని, ప్రస్తుతం అతడి తల్లిదండ్రులు సిడ్నీలో ఉండే తన సోదరి దగ్గర ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో కొత్త పెండ్లి కూతురు కూడా ఉంది. రాజస్థాన్లోని బలోతరా జిల్లా అరాబా గ్రామానికి చెందిన ఖుష్బూ రాజ్ పురోహిత్ కు ఏడాది జనవరిలో మాన్ఫూల్ సింగ్ తో పెళ్లైంది. లండన్ లో పై చదువుల కోసం వెళ్లిన మన్ఫూల్ ను పెండ్లైన తర్వాత తొలిసారి కలిసేందుకు బోయింగ్ 7478 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ లో బయలుదేరింది. ఇంతలోనే విమానం ఘోర ప్రమాదానికి గురైంది. మొత్తంగా ఈ విమాన ప్రమాదంలో ఉన్న ఒక్కరు తప్ప మిగతా అందరూ చనిపోయారు. ఇందులో బ్రిటిష్ పౌరులతో పాటు పోర్చుగల్ వారు కూడా ఉన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవటానికి విమానంలో ఉండే ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డులను విశ్లేషిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. భారత్ బోయింగ్ కంపెనీ ప్రతినిధులతో పాటు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ బృందం, బోయింగ్ ఇంజిన్ తయారీ సంస్థ జీఈ ఏరోస్పేస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించనుంది. వారి సమక్షంలోనే ఇన్వెస్టిగేషన్ టీం బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.